సింహాచలంలో ప్రమాద ఘటనకు సంబంధించి మంత్రి ఆనం మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భక్తులు కూడా వచ్చేటువంటి వాళ్ళకి సకల సౌకర్యాలతో దర్శనం కలగాలని ఆశించాం, పని చేశాం. ఇవాళ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దురదృష్టం అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది ఒకవైపు ఉంటే దర్శనాలు ప్రారంభమై దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మన విపత్తు వల్ల ఒక క్యూ లైన్ మాత్రం పూర్తిగా ఆపేసి మిగిలినటువంటి క్యూ లైన్లన్నీ కూడా సజావుగా ఆలయంలోకి దర్శనాలకి పంపించడం జరుగుతుంది. వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలన్నీ కూడా దాదాపు ఇప్పటికీ 34,346 మంది 9:45 గంటల వరకు కూడా ఈ హెడ్ కౌంట్ తీసుకున్న ఆ కౌంట్లో 2,000 మంది దర్శనం చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనాలు బాగా చేసుకున్నాం. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు కూడా భక్తులు వాళ్ళ ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఆ ఒక్క అర్ధగంట సేపు అది ఒక మహత్ప్రళయంగానే వచ్చింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, కూటమి నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇప్పటి వరకు వారి మీడియాల ద్వారా కూడా అదే చెప్పడం జరిగింది. అనుకోని సంఘటన ఈ భారీ వర్షాలు, పిడుగులు, భారీ గాలుల వల్ల జరిగినటువంటి ఈ విపత్కర పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం తన బాధను వ్యక్తీకరించింది. ఇది తెలిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి శ్రీమతి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారు, అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకువజాము నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాలకి ప్రారంభించి చేయించడం జరుగుతుంది. అక్కడ ఆ సంఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలని కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి తరలించడం జరిగింది. గుర్తుపట్టినటువంటి 3 ఆ యొక్క మృతదేహాలని 3 గుర్తుపట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా గుర్తుపట్టడానికి అది వివిధ మాధ్యమాల ద్వారా మాకున్నటువంటి అక్కడ ఉన్న ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే టెలికాన్ఫరెన్స్, వేకువజామునే టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్నటువంటి అనువంశిక కర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు గారితో, అలాగే హోంమంత్రి అనిత గారితో, రెవెన్యూ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారితో, ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి బాలవీరాంజనేయ స్వామి గారితో, నాతోటి, అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, దేవాదాయ పర్యాటక రంగ అధికారులందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరామర్శిస్తాము, ఆ కుటుంబాలన్నింటినీ జరిగిన నష్టానికి వాళ్ళని ఓదారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పటికీ
అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ హోంమంత్రి గారు అలాగే నేను కూడా లక్షలాది మంది జనం ప్రజలు భక్తులు ఆ ఆలయంలో ఇవాళ స్వామివారిని సందర్శించడానికి క్యూ లైన్లలో పోయి వాళ్ళు అక్కడ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు బాగున్నాయని అంటున్నారు. ఒక అనుకోని విధంగా జరిగినటువంటి దుష్పరిణామం ఇప్పుడు మీరు వెళ్తే మీరు వచ్చారనే దాంతో మళ్ళీ వివిధ శాఖలు కొన్ని క్యూ లైన్లు ఆ దర్శనాలకు వచ్చేటువంటి జనం మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, ఆలస్యం అవుతుంది. ఏది ఏమైనా సరే ఈరోజు రాత్రి 12 గంటల లోపల ఈ యొక్క నిజరూప దర్శనం పూర్తి కావాలి. 12 గంటల తర్వాత దీన్ని కొనసాగించడానికి లేదు ఆలయ ఆగమ నిబంధనల వల్ల. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేమందరం కోరాం, అయ్యా మీరు అక్కడికి వచ్చి చూడాలని మీ మనసులో ఉన్నా ఇది సందర్భం కాదు, సమయం కాదు. ఇది జరిగేటువంటి దాన్ని మన మంత్రివర్గ సహచరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, అధికారులంతా అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళినట్లయితే ఈ క్యూ లైన్లకు కానీ దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దయచేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం వద్దు అని చెప్పి నేను కూడా వారికి సూచించడం జరిగింది. అలాగే మా సహచార మంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఒక నిమిషం దిగ్భ్రాంతి చెంది ఎందుకు ఇలాంటి కార్యక్రమం జరిగింది, ఇంతమంది ఉండి కూడా దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారా అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక 3 క్షతగాత్రులు అయ్యారు. ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3రికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించేదానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.